వెల్కమ్ టు అవర్ ఛానల్ మైత్రి 1324. ఇవాళ బ్లాగ్ ఏంటంటే చాలానే ఉన్నాయన్నమాట టాపిక్స్. నేను మా పాప కొద్దిసేపు గోల్పాటు వచ్చినాం, కొద్దిసేపు ఆవుల కాడ అండ్ మడి గిరాలు కోసినాం. ఇంకా ఇది సెకండ్ టైం అనమాట. ఒక పొట్టేలు చనిపోయింటే ఇంకా నేను తిన్నాను, అత్తయ్య తినలేదు, తెలీదు ఎందుకు, హస్బెండ్ లేరు, ఊరు వెళ్ళారనమాట. ఇంకా పాప ఏం తింటుంది చెప్పండి, ఇంకా మామ ఒకటే, సో దానికి సంబంధించింది కూడా ఉంటుందన్నమాట. అందుకే ఇంకా ఎవరు తిండ్రు అనేసి దాన్ని డ్రై చేసినామన్నమాట. ఇంక ఇది వచ్చేసి టెంట్ తుంపర పడుతూనే ఉంది 2 days, సాటర్డే సండే పడుతూనే ఉంది. కొంచెం ఇవాళ మండే కొంచెం గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా సాటర్డే సండే ఇద్దరం ఆల్ కాడికి పోయినాం, గొర్రెల దగ్గర కూడా ఉన్నామని చెప్తున్నాను కదా. ఇంకా తుంపర పడుతుంది కాబట్టి పాప తడిచిపోతుంది, పెద్దగా షెల్టర్ ఏం లేదు బయట. అందుకనేసి తడకలు కొట్టే కడ్డీలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని అట్లా పొయ్యికి పెడతాం కదా రాళ్ళు, సో ఆ టైప్లో వాటిని పెట్టేసి పట్టకప్పేసినాను అనమాట. తుంపర పడుతూనే ఉంది, ఒకసారి గట్టిగా వస్తుంది వర్షం, ఇంకొన్నిసార్లు జస్ట్ ఉన్నాయి నార్మల్గా తుంపర పడుతూనే ఉంటుందన్నమాట. మొత్తం అంతా బుడదే, అసలే మళ్ళలో కదా జారి పడతామన్నమాట. ఇంక మడిగినాలు నేను కోసేటప్పుడు అయితే మా అత్తయ్యకి కూలి పంచుతున్నారనమాట. ఇంకా ఇక నుంచి సాటర్డే నుంచి మా అత్తయ్య అసలు పనికి వెళ్ళింది. ఇంకా ఎందుకంటే మా పనులే చాలా ఉంటాయి. మళ్ళీ గినాలు కోయల్లా, కలుపు తీయల్లా, ఇంకా దంతులు పట్టినాక చేనులో తోటలో ఇంకా తొక్కుంటూ ఉండాలన్నమాట. దంతులకు మాత్రమే కూలోళ్ళం పెడతాం, ఇంకా మిగిలిన పనులన్నీ మేమే చేసుకుంటాం. అందుకే ఎన్నాళ్ళైనా కానీ ఇంకా అవి చేస్తూనే ఉంటామన్నమాట, ఇంకా పనులు కంటిన్యూగా. ఇంకా నేనైతే గినాలు కూడా పైన 4 గినాలు ఉన్నాయి చుట్టూరా, సో ఆ 4 మాత్రమే నేను కోసేసినాను. ఇంకా కలుపు తీయలేదు, అత్తయ్య తీసింది. ఇంకా మిగిలిన గినాలు చాలా ఉన్నాయి కదా కింద, అవన్నీ అత్త మామయ్య వాళ్ళిద్దరే చూసుకున్నారు. అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా అత్త కలుపు తీస్తుంటే నేను ఇంకా ఆవును చూసుకుంటా, అట్లా ఏదో ఎవరి పనులు వాళ్ళు, ఎవరికి ఏ పని వీలైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా ఇదే అనేది ఏం లేదు. ఇంకా మామయ్యకి పొద్దున్నే 6 to 10 టైమింగ్ ఉంటుంది కదా గ్యాప్. ఇంకా ఆ టైంలో పెద్దగా ఇంటికైతే ఏం డాడీ ఎప్పుడు వచ్చినా కూడా అంతే, ఒక 1 hour అట్లా ఉంటాడు, వెళ్ళిపోతాడు. 6 అంటే 6 అని లేవరు కదా, 5కో 4:40 4:30 అట్లా లేస్తాడనమాట. కొంచెం ఎర్లీ మార్నింగే లేచే హ్యాబిట్ ఉందన్నమాట మా ఫాదర్ ఇన్ లాకి. సో అట్లా ఏదో పనులు లేచి నిదానంగానే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడనమాట. మళ్ళీ గినాలు కోసేటప్పుడే ఇంకా గడ్డి కొంచెం మల్లెకి కూడా పోయింటుందన్నమాట. ఇది వచ్చేసి ఇవాళ మండే ఇదనమాట వీడియో. మా అత్తయ్య సచివాలయంలోకి వెళ్ళింది. సచివాలయం వచ్చేసి రామాపురం నుంచి ఇంకా కొంచెం దూరమే ఉంటుంది. ఇంకా వచ్చేటప్పుడు మా పాప కోసం రసగుల్లాలు తీసుకొని వచ్చిందనమాట. ఇంకా అంతేకాకుండా మా అత్తని గొర్రెలు కొద్దిసేపు కాసింది, ఎందుకంటే ఏదో ఒక పొట్టేలకి ఫీవర్ వచ్చిందనమాట. అందుకనేసి ఇంకా దొడ్లేకి పోయి అక్కడ మందులు ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చినాడు అనమాట. అందుకు కొద్దిసేపు గొర్రెలు కాసింది. గొర్రెలు, ఆవులు, నేను, మా పాప, మా అత్తయ్య అందరం ఒకే చోటే ఉన్నాం, దొడ్డికి దగ్గరే. నేను వాయిస్ ఓవర్ ఇస్తే మార్నింగ్ ఇస్తాను, లేకుంటే ఈవినింగ్ ఇస్తాను, ఎందుకంటే బయట ఉంటాను కాబట్టి. బయట ఉంటే ఇంకా సౌండ్స్ వస్తుంటాయి, అదే గాళ్ళు అవి ఇవి అనేసి. ఇంట్లో ఉంటే ఇట్లా కుక్కలు, ట్రాక్టర్లు, సంథింగ్ వగైరా ఏవోటి వస్తూనే ఉంటాయి. అక్కడ మా అత్త కలుపు తీస్తుందన్నమాట. మడి మాత్రం బాగుంది, చాలా బాగా తిరుక్కుంది. ఇంకా ఎట్లాంటి మందులు అయితే వేయలేదు, అప్పుడప్పుడు యూరియా చల్లుతుంటారు, ఇంకంతే. మడికి అయితే నీళ్ళు ఎట్లా పెడతారంటే కొంచెం బాగా మొత్తం అంతా డ్రై అయిపోయేంత వరకు నీళ్ళు పెట్టరు, డ్రై అయిపోయాక మళ్ళీ నీళ్ళు పెడతారు. ఆల్రెడీ నీళ్ళు ఉండగానే కొన్ని లైట్గా ఉండగానే మళ్ళీ కొంతమంది పెడుతుంటారు, మా వాళ్ళైతే అట్లా పెట్టరు. అండ్ ఇక్కడే అనమాట 2 గూళ్ళు ఉన్నాయి, పిల్లలు తక్కువ ఉన్నాయి కదా, ఒక గూళ్ళో వేసేసినారనమాట పిల్లల్ని. ఇంకో గూళ్ళో ఇంక మనం కాపలా ఉండలేము, కాకులకి కుక్కలకి
ఇంటి దగ్గర అయితే స్మెల్ వస్తూ ఉంటుంది, ఇంటి దగ్గర అసలు ఎవరమూ ఉండము. ఇట్లా అనుకో సేఫ్గా సెక్యూర్గా మంచిగా ఉంటుంది. ఎవరికి డిస్టర్బెన్స్ స్మెల్ కావచ్చు వగైరా ఏదైనా కావచ్చు ఏమి ఉండదు కదా. అందుకనేసి ఇక్కడ మా మామ చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పట్టల మీద వేసేసినాడు. ఇంకా వాటిని 1 వీక్ కావచ్చు 10 days కాబట్టి ఇంక వదిలేస్తారు. లేత పొట్ల పిల్లనే చనిపోయింది, లేదంటే అంతే ఒక 6 months or 8 months ఏమో. ఎంత పెద్దదైనా డ్రై చేస్తే మహా అంటే ఒక 5 kgs కూడా అవుతుందో అవ్వదో నాకు తెలుసు, ఎందుకంటే ఎప్పుడు వెయిట్ చెక్ చేయలేదు, కానీ ఇంకా మాత్రమే అయ్యేది. నేను మోస్ట్లీ ఇట్లా పాపకి టెంట్ వేసానంటే ఖచ్చితంగా రాళ్ళు మంచిగా కూర్చోవడానికి ఉండాలన్నమాట. సో ఆ రాయి కొంచెం జంపుగా ఉంది. నేను ఆవులు చూసుకుంటూ పాపని అక్కడ కూర్చోబెట్టుకొని ఉండడానికి చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అందుకనేసి అక్కడ కడ్డీలు పెట్టేసి కుడుతున్నాను అనమాట. మామూలుగా మా మామ లేదంటే మా బాబాయ్ వాళ్ళు ఇట్లా కడ్డీలు కొడుతున్నప్పుడు నిప్పురవ్వలు కింద పడుతుంటాయి. అసలు ఆ రాయికే ఒక హోల్ పడేసి ఉంటుందన్నమాట, అట్లా ఉంటుంది. మీరు ఒక కమెంట్ వచ్చింది, నీకు బాబాయ్ అయితే నీ కూతురికి తాత అవుతాడు అని చెప్పినారు. నిజమే, కాకపోతే ప్రసాద్ నా హస్బెండ్ వల్ల ఓ నక్కని వాళ్ళ మెయిన్ మామకి ఇచ్చుకున్నారు. సో అట్లాంటప్పుడు తాత అని పిలిచలేదు కదా. సో నేను బాబాయ్ అని పిలుస్తాను, ఇంకా పాప వచ్చేసి మామ అని పిలుస్తుంది. అదనమాట, తాతనే అయ్యేది, కాకపోతే ఇట్లా వరుస ఉంది కాబట్టి ఇంకా మామ అని పిలుస్తుంది. ఇది పడిపోయిందనమాట. ఏమైందంటే కుక్క వచ్చింది, దొబ్బింది. ఇంకో దానికి కుక్క వచ్చింది. ఇది గాలికి అట్లా పడిపోయింది అంతే, సారీ ఫర్ దట్. అసలు ఎట్లా పెరిగిందో చూడండి గడ్డి. ఇంకా మా అత్తయ్య మామ కట్ చేసింది అయితే ఇంకా ఘోరంగా ఉంది అసలు. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మనకి ఇచ్చారనమాట. ఎక్కువ ఉంటే మనం పెద్దగా అలవాటు లేదు కదా, అందులోని పాపని చూసుకోవాలి, ఆవులు చూసుకుంటూ ఉండాలి. కొంచెం గడ్డి తీగలుగా ఉండి అట్లే మళ్ళీ పోయిందనమాట. అందుకు అది కూడా తీసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చండి. అండ్ ఇంకో విషయం, మామూలుగా మా తోట కావచ్చు, మేము ఆవులు తోలుకుపోయేది కావచ్చు, మాది మేము రీసెంట్గా జొన్న చల్లామని కూడా చెప్పినాను కదా. సో అక్కడ చింత చెట్టు అది మొత్తం అంతా శ్మశానం అనమాట. అస్సలు ఏం భయం అనిపించదు, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎవరి మీదైనా కోపం ఉన్నప్పుడు కానీ, మనం ఇరిటేటింగ్గా ఉన్నప్పుడు లేదా బాధపడుతున్నప్పుడు, మనకి ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు క్యాజువల్గా ఎవ్రీడే ఏదో ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటుంది. సో నేను అట్లా వెళ్ళిపోతుంటాను కాబట్టి ఆవుల కాడుకు, గొర్రెల కాడుకు, తోటలోకి ఎట్లా చాలా పీస్ఫుల్గా మారిపోతుంది అనమాట. అండ్ వే ఆఫ్ థింకింగ్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి ఏమైనా అట్లా పీస్ఫుల్ టైంలో ఏమైనా తీసుకున్నప్పుడు డెసిషన్స్. సో వాట్ ఎవర్ నేను ఏ పని చేసినా నాకు కంఫర్టబుల్గా అండ్ నాకు యూజ్ అయ్యే విధంగా నేను చూసుకుంటాను. నాకు అది అట్లా లేకపోయినా కూడా నేను ఏదో విధంగా యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. వాట్ ఎవర్ ఇట్, సిచ్యువేషన్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా. మంచిగా ఎంజాయ్ చేసాం నేను నా కూతురు వానలో అట్లా టెంట్ వేసుకొని.